హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ చాలా హ్యాపీగా ఉన్నానండి. ఏంటి వీడియో ఓపెన్ చేయగానే ఝాన్సీ లక్ష్మీబాయిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, మా పాప అండి. నిన్న మా ఇంటికాడ బోనాలు సెలబ్రేషన్స్ అయితే మండే రోజు జరిగాయి. సో ఇక్కడ పలారం బండి తీశారు. ఆ రోజైతే మా పాప కరసాన అక్కడైతే పార్టిసిపేట్ చేసింది. మాకు ఇక్కడ ఇంటి దగ్గర గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్సి వాళ్ళు మాకు ఫ్రీగా కరసాన అయితే నేర్పిస్తున్నారు. అయితే మా పాప సమ్మర్ హాలిడేస్లో వెళ్ళింది. జస్ట్ ఒక 15 డేస్ మాత్రమే వెళ్ళిందండి. తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యి తన హోంవర్క్స్లో తను చాలా అంటే చాలా బిజీ అయిపోయింది. సో బిజీ అయినాక ఇంక వెళ్ళట్లేదు. అయితే సడన్లీ మొన్న సండే రోజు ఈవినింగ్ అయితే మాకు గురువుగారు అయితే కాల్ చేసి ఇట్లా కరసాన ఉంది, పాపకు కొంచెం టచ్ ఉంది కదా, తీసుకురండి గెటప్ వేపిద్దాము అని చెప్పేసి అన్నారు. సరే అనేసి మా పాపను అడిగితే వెళ్తాను అని చెప్పింది. నేను జస్ట్ వెళ్ళి కనీసం అక్కడ నించొని ఒక సింగిల్ స్టిక్తో అయినా చేసిద్దిలే అని చెప్పి నేను కూడా సరే వెళ్దాం పద మమ్మీ అని చెప్పి తీసుకెళ్ళి ఆ ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ అయితే వేయించాము. వేయించిన తర్వాత అసలు మా పాప నిజంగా చెప్తున్నా ఇంత బాగా చేస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక స్టిక్తోనే కాదు, 2 స్టిక్స్తో కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. తను అలా చేస్తూ ఉంటుంటే తను సింగిల్గా కూడా చేపించారు. అలా చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తను వీడియోలు తీయడం, తన దగ్గరికి వచ్చి సెల్ఫీ తీయడం, అట్లా తనతో సెల్ఫీలు దిగుతుంటే నాకు తను ఒక సెలబ్రిటీ అయిపోయిందన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. నిజంగా పేరెంట్స్కి ఇంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు కదండి. అండ్ చాలామంది సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ కన్నా కూడా నా బిడ్డ చాలా అంటే చాలా బాగా వేసిందని గురువు గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మెచ్చుకుంటే నిజంగా నా కంట్లో అయితే నీళ్లు తిరిగాయి. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు కదా. చివరికి ఎమ్మెల్యే సార్ కూడా ఎప్పుడు నేను తనని సెల్ఫీ అడిగితే ఎమ్మెల్యే సార్ ఈరోజు ఏమన్నారంటే నేను మీ పాపతో ఫోటో దిగుతానని చెప్పి సార్ కూడా మా పాపతో అయితే ఫోటో దిగారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.